హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వెడ్నెస్డే, రేపు థర్స్డే 21st డిసెంబర్కి మళ్ళా మార్కెట్ని అనాలిసిస్ చేసి వీడియోస్ చేయబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు నిన్న నేను చెప్పిన విధంగానే చూడండి, ఈ లైన్ని క్రాస్ చేస్తే కిందకు వచ్చేస్తుంది, ఈ లెవెల్ని క్రాస్ చేస్తే కిందకు ఈ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్ క్రాస్ చేస్తే ఈ లెవెల్కి వస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్ లైన్ని ఇది పూర్తిగా క్రాస్ అవుట్ చేసింది. సో ఇక మార్కెట్ అనేటువంటిది కిందకి వచ్చేస్తుంది. చూడండి, దాదాపుగా ఎన్ని రోజులుగా నవంబర్ సో అక్టోబర్ 23 నుంచి కాదు అక్టోబర్ 26 నుంచి ఇది అప్ ట్రెండ్లోనే ఉంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండూ కూడా హై లెవెల్లోనే, సో అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. కనుక ఈరోజు దాదాపుగా 2.5 నెలల నుంచి ఇదే ఫస్ట్ టైము డౌన్ఫాల్ అవటువంటి, హెవీగా డౌన్ఫాల్ అవటువంటి చాలా ఫస్ట్ టైం జరిగింది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నేను చెప్పాను కదా, ఇది ఒక ప్యూర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఈ కిందకి వచ్చిందంటే మాత్రము ఖచ్చితంగా ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే ఈ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే ఈ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి ఈ లెవెల్కి వస్తుందని చెప్పేసి నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇక రేపటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇక కాసేపు రేపు కన్సాలిడేషన్లో జరిగి డోజీ క్యాండిల్ పడి హెవీగా డ్రాస్టిక్గా కిందకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? వచ్చేస్తుంది. ఈ లెవెల్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఈరోజు మళ్ళీ ఒక కొత్త లెవెల్ రాబోతుంది. ఇక మార్కెట్ని మీరు కిందకే ఊహించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్టోబర్ 26 కానించి ఇది అప్ ట్రెండ్లో ఉంది కదా, ఇక నుంచి కిందకు వచ్చేటువంటి అవకాశం స్ట్రాంగ్గా ఉంది. మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. ఇక మార్కెట్ అనేది డౌన్ఫాల్కి వస్తుంది అని చెప్పేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇక కిందకి వస్తుంది. ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక మార్కెట్ అనేది రేపుడు కన్సాలిడేషన్ జరిగిందంటే ఖచ్చితంగా ఒక డోజీ మాదిరిగా క్యాండిల్ పడిందంటే ఇక 100% మార్కెట్ పైకి పోకుండా కిందకు వస్తుందని చెప్పేసి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇక మీరు ఏమైనా పొజిషన్స్ కానీ మీరు తీసుకొని ఉంటుంటే అవి బై పొజిషన్స్ ఉంటే అవి ఎగ్జిట్ చేసి సెల్ పొజిషన్లోకి రేపు పడేటువంటి డోజీ క్యాండిల్ని బట్టి, రేపు పడేటువంటి క్యాండిల్ని బట్టి మీరు ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడులాగే ఇదే లెవెల్స్ అండి, ఇదే లెవెల్స్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇదే లెవెల్స్ని రేపు మీకు అనుకూలంగా ట్రేడ్ చేయండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని చూస్తే నేను చెప్పాను కదా, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇది హెవీగా ట్రేడ్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే హెవీగా పైకి ట్రేడ్ అవుతుందని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అర్థంతా? ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే ఇదిగో ఈ లెవెల్ నేను లెవెల్ గీయడం మర్చిపోయాను. ఈ లెవెల్ దాకా వచ్చింది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే ఈ లెవెల్కి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందంటే ఇదిగో ఈ లెవెల్కి, ఇదిగో మరలా ఇక్కడ నేను లెవెల్ గీస్తాను, లెవెల్స్ని నోట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ లెవెల్స్ అన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే మీరు మంచి ట్రేడర్ అవుతారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది, ప్లస్ మరి ఇన్వర్స్ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇక నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి రాబోతుంది కనుక మీరు దాన్ని మార్కెట్ని అనుకూలంగా మీరు ట్రేడ్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా రేపటి రోజుకి ఇంట్రాడే స్టాక్స్ చెప్పి ఉన్నాను. ఆ స్టాక్స్ని మీరు నిన్నటి రోజున ఇంట్రాడే స్టాక్స్ వోల్టాసు, ఎన్టీపీసీ, టిమ్కెన్ అనేటువంటి ఇది స్టాక్ పేరేంటి, సో టిమ్కెన్ ఇండియా అనేటువంటి స్టాక్ని చెప్పి ఉన్నాను. అది ఏ విధంగా ట్రేడ్ అయ్యినవి, ఏ విధంగా వాటి యొక్క పరిస్థితి ఏమిటని చెప్పేసి నేను మరలా మీతో డిస్కస్ చేస్తాను. దీంట్లో మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ అయిన విషయాన్ని నేను మీతో చెప్తాను. అనాలిసిస్ చేశాను.
అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వరకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయని వాళ్ళు క్లిక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నిన్నటి రోజున 351 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈరోజు 363 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నిన్నటికి ఈ రోజుకి 12 మంది సబ్స్క్రైబర్స్కు పెరగటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ నాకు ఇస్తున్నారు. దాన్ని బట్టి మీకు థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. చూడండి, అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కాదు, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి దాన్ని కూడా నేను మన దాంట్లో చెప్తున్నాను. దాన్ని కూడా మీరు చూసి ఇంట్రాడే ట్రేడర్స్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? మన తమ్మి చూడండి, ఎప్పుడైతే మీరు చూస్తారో ఈ యొక్క వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందికి ఇది ఉపయోగపడుతుంది. నేను గీసినటువంటి లెవెల్స్ ఉపయోగపడతాయి, నేను గీసిన చార్ట్స్ ఉపయోగపడతాయి, నేను గీసిన ప్యాటర్న్స్ ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మీరు మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ విల్ బీ గెటింగ్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.